అమ్మ ఈరోజు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందంటారు పరిపాలన? మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం పర్వాలేదు, బాగానే ఉంది. ఎందుకు ఏం బాగుంది? ఏం బాగుందంటే ప్రజలకు బాగానే చేస్తున్నారు. అంటే ఇదివరకని ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది అన్నిట్లో కూడా. అంటే పథకాలు ఇవ్వడం కానీ పెన్షన్లని కానీ పెన్షన్లు అంటే పెద్దవాళ్ళకి వృద్ధులకి 3000 నుంచి 4000 చేశారు కదా. ఇస్తున్నారు బాగానే. 1వ తారీఖు వచ్చేస్తుంది. వస్తున్నాయి, 1వ తారీఖు వస్తుంది. అలాగే వికలాంగులు కూడా 3000 నుంచి 6000 చేశారు. ఇస్తున్నారు, వస్తున్నాయి. గ్యాస్ కనెక్షన్లు కూడా ఇప్పుడు ఈ రోజున ఒక సాధారణ కుటుంబానికి 3 సిలిండర్లు ఇస్తున్నారు అంటే ఇస్తున్నారు. గ్యాస్ కూడా ఇస్తున్నారు. బానే ఉందంటారా? బాగానే ఉంది. జగన్ గారు ఏం బాగాలేదు, అంతా అరాచకం జరుగుతుంది అంటున్నాడు. ఇక అలా చెప్పకూడదు కానీ చంద్రబాబు నాయుడుదే బాగుంటుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత బాగుంది. ఈ రోజు కుర్రోళ్ళు బయట తిరగడం కానీ గంజాయి అని అట్లా ఏమైనా కనపడుతున్నారమ్మా ఈ మధ్య? లేదండి, తిరిగే వాళ్ళు ఈ ఏరియాలో కూడా కొంతమంది అని లేదండి, తిరగట్లేదు, కనపట్ల మరి వాళ్ళు. పోలీసులు బాగానే పనిచేస్తున్నారంటారా? లాండ్ ఆర్డర్ బాగానే ఉందా? బాగానే ఉంది, వాళ్ళు బాగానే చేస్తున్నారు. అన్ని బాగానే ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచి అన్ని పర్లు బాగానే ఉన్నాయి. అన్ని బాగానే వస్తున్నాయి. గ్యాస్ బండ్లు కూడా ఇస్తున్నారంట, అన్ని వస్తున్నాయి. అంటే ఇంకా అమరావతి బాగుపడుతుందమ్మా, అంటే రాజధాని ఇదే అని చెప్పి ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. బాగుంటుంది. రాజధాని పడితేనే బాగుంటుంది, ఇంకా బాగా సూపర్గా ఉంటుంది. పడితే ఇంకా బాగుంటుంది. ఉద్యోగాలు, పరిశ్రమలు పర్లేదు, బాగానే ఉంటుంది. తెస్తారంటావా? అంటే చంద్రబాబు చెప్పిన అన్ని చేస్తాడంటావా? చేస్తాడండి, కన్ఫర్మ్ చేస్తాడు. నమ్మకం ఉంది సార్. అంటే ఈ గవర్నమెంట్ వచ్చి 4 నెలలు అవుతుంది, ఆయన ఒక్కొక్కటి నెమ్మదిగా చేసుకుంటూ వస్తున్నాడు. పథకాలు కానీ లేకపోతే పెన్షన్లు కానీ ఎలా ఉందంటారు మీ అభిప్రాయం? పెన్షన్ మాత్రం సుఖంగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అంటే పెద్దవాళ్ళకి, వృద్ధులకు కానీ పెద్దవాళ్ళకు కూడా ఒక రోజు కాదు 2వ రోజు తీసుకెళ్ళి ఇస్తున్నారు కంపల్సరిగా. అది ఇంకా చేయటానికి ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా విధ్వంసం, ప్రతిపక్షం హోదా కూడా లేకుండా ఇంకా విధ్వంసం చేయడానికి, చేపించడానికి కూడా చేస్తున్నాడు. ఈ రోజు అమరావతి అంటూ ఒక మాట అనుకున్న తర్వాత అక్కడ ఇటుక కూడా పెట్టలేదు. ఇప్పుడు మొదలు పెడుతున్నాడు, ప్రస్తుతానికి మొదలు పెట్టేసేస్తున్నాడు. కోట్లు పెట్టి ఒక టబ్బే 35 లక్షల టబ్బు, ఫ్యాన్ వచ్చి మొత్తం రూపాయితో మేము కట్టిన పనులతో వాడు బాగు చేశాడు. అక్కడ 12,85,00,000 ఎంతో ఉంది, అది 13 కోట్లు. మరి ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈ రోజు ప్రజలు జనానికి బుద్ధి లేదండి, ముందల జనానికి తెలియట్లా. నమ్మారు, ఇంకా ఉన్నారండి నమ్మేవాళ్ళు, ఇంకా ఉన్నారు కూడా ఉన్నారు. తెలుసుకునేసరికి అవన్నీ తెలుసుకునే లోపు ఈ మొత్తం మునిగిపోద్ది. అది పక్క చెల్లెలే చెప్తుంది, అసలు నువ్వు ఎమ్మెల్యేగా పనికిరావు. వాడు ప్రతిపక్షం హోదా ఇస్తే వెళ్తాడంట ఆయన. ఎందుకు ఇస్తారు? ఆ రోజునేమో 23 సీట్లు ఉంటే 5 లాగేసుకుంటే ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడుకి లేదు, ఎట్లా వస్తాడని పని అన్నాడు. ఈ రోజు నీకు 11 సీట్లకి ఎట్లా ఇస్తారు ప్రతిపక్ష హోదా? అందులో 3 వెళ్ళిపోయారు, అందులో ఇంకా 3 వెళ్ళిపోయారు, ఎమ్మెల్సీలు 3 వెళ్ళిపోయారు. ఇంకేంటి నువ్వు వచ్చేది? ఆ 11 మంది కూడా నువ్వు వచ్చారా లేకపోతే మేము వెళ్తామని అంటున్నారు అసెంబ్లీకి. మొత్తం మీద సార్, అంటే ఈ 4-5 నెలల నుంచి మళ్ళీ గాడిని పెట్టుకుంటా, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చుకుంటా చాలా కష్టపడుతున్నాడు. అంటే అలా ఉందా సార్? మొన్న వరదలప్పుడు చూస్తే ఆయన వయసు కనబడింది అంటారా? రేత్రి 3 దాకా తిరిగాడు. మేము చూసాం. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే నేను ఉన్నాననేవాడే కదా. వాళ్ళు ఆడే కావాలి ఎవరన్నా కానీ. మరి 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నేను వస్తాను. అధికారులని బెదిరించడం ఎంతవరకు న్యాయం అంటారు? అధికారులు బెదిరిస్తున్నాడు. ఏదన్నా జగన్ అటువంటి వాడిని బెదిరించాడు, తీసుకెళ్ళి వానేసాడు, కొళ్ళ పొడిచాడు కూడా. మా వాడిని కూడా ఒకటి చేశాడు అదే పని. అంటే కనీసం స్వేచ్ఛగా మాట్లాడే పని లేదు. ఇప్పుడు ఎలా ఉంది సార్ లాండ్ ఆర్డర్ పరిస్థితి? అదే కిమ్ము గాడి చూడండి, ఆడ సేమ్ అదే. ఆయన ఏ క్రాప్ చేసుకుంటే అదే చేసుకోవాలన్నమాట. అది మరో కిమ్ అంటారా? ఆ కిమ్ కూడా చాలండి, అంతకు మించే. సో మొత్తం మీద సార్, అంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేకపోతే చంద్రబాబు గారు కానివ్వండి, లేదా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకులు కానివ్వండి, రాష్ట్రానికి నిధులు కేటాయించే అంశాలు కానీ ఇవన్నీ వాళ్ళు చెప్పినట్టు చేయగలరు? నాకు తెలిసిన మటుకు కానీ 60-70% చేస్తారండి. కేంద్రం కూడా 60-70% చేస్తారు. నాకు తెలిసిన మటుకైతే అన్నీ వస్తాయి, చేస్తారు. చెప్పి బాగానే ఉంది సార్. ఈరోజు పథకాలు పెద్దవాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం కానివ్వండి, లేకపోతే వికలాంగులకి 3,000 నుంచి 6,000 చేయడం కానివ్వండి, అంటే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు గారు. ఆయన చెప్పినట్టు చేయగలరు అంటారా? అంటే సూపర్ 6 పథకాల హామీ ఇచ్చాడు కదా, అవి అవుతాయి అంటారా? అవుతాయి అనుకుంటున్నాం. నమ్మకమా లేకపోతే ఏంటి? అవుతున్నాయి అనుకుంటున్నాం, నిదానంగా చేసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చి వాళ్ళు 3 నెలలు అవుతుంది కదా,
ఇప్పుడు నిదానంగా ఒకటి అదేనా ఇదేనా ఎలా ఉంది సార్ లా అండ్ ఆర్డర్ కానీ ప్రభుత్వ పరిపాలన కానీ ఎలా ఉందంటారు ఈ 3 నెలలుగా మీరు గమనిస్తున్నారు కదా? కొద్దిగా అంటే ఒకేసారి అవ్వదు కదా ఏదైనా నిదానంగా కానీ పరిష్కారం. అలా లేదు కదా, జనాలు వెంటనే అయిపోవాలి, instant వెంటనే అయిపోవాలి. అవ్వాలంటే ఏదైనా అవ్వదు కదా. ఉం. ఇప్పుడు ఒకటి కొన్ని అంత ముందు ప్రభుత్వంలో తేడాలు ఉండొచ్చు, అవి నిదానంగా ఏమైనా పరిష్కారం అవుతాయి అంట. అవును. రోడ్లు కానీ ఏమైనా నిదానంగా అవుతాయి అనుకుంటున్నాం మేము. గత 5 ఏళ్లలో అసలు ఏం గమనించారు సార్ మీరు? గత 5 ఏళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ కొన్ని ఈ రోడ్లని అయ్యని చూసుకోవాలి సరిగా, ఉం. ఎక్కడికక్కడ ప్రభుత్వాలు అయ్యని ఇవని, ఉం. దానివల్ల కూడా కొద్దిగా తేడా వచ్చింది. సో ఏవి తాకట్లు పెట్టినా ఆస్తులు అమ్మేసినా కూడా పర్వాలేదు, ఇప్పుడు నేను బట్టలు జనాలు- నొక్కుతున్నాను అన్నాడుగా మరి. జనాలు ఏంటంటే ఈ ఇళ్ళ ఈ ఆస్తులని తనగా అవి పెడతాం ఇవి పెడతాం, దానివల్ల కూడా తేడా వచ్చింది, మార్పు వచ్చింది. కొన్ని నిదానంగా అప్పుడే అవ్వదు కదా ఈ ప్రభుత్వం వచ్చాక, అవును. అది మేము అనుకుంటున్నాం. ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నేను ఉంటానంటున్న జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెల విషయంలో మాత్రం ఎందుకు సార్ అంటే ఆవిడ చెప్తుంది మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో మీ వాదన వినిపించాలి అంటుంది. ఆయన అసెంబ్లీ వెళ్ళంటారా? ఆయనకి ఏం బాధ్యత లేదంటారా? అసలు రూల్స్గా ఉన్నా లేకపోతే వెళ్ళాలి. ఉం. ఆయనే మరి ఇప్పుడు హోదా ఇవ్వాలంటే అదేమి మన చేతిలో పని కాదు కదా, ప్రజలు మ్యాండేటరీ తీర్పు ఇచ్చారు. అంతే కదా, అంతే. ఓవరాల్ గా ఏమంటారు సార్, ఎలా ఉంది 4 నెలలు 5 నెలలు? 4 నెలల్లో పర్వాలా బానే ఉంది. ఇంకా చేస్తారంటారు చంద్రబాబు? చేస్తాడు అనుకుంటున్నాం. దాదాపు 4-5 నెలల నుంచి చూస్తున్నాం చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎలా ఉందంటారు ఒక మహిళగా మీ అభిప్రాయం? బాగుంది. ఏం బాగుంది, ఎందుకు బాగుంది? ఎందుకు బాగుందంటే ఇప్పుడు ఈ పెన్షన్లు ఇస్తానంటున్నాడు 50 ఏళ్ళకి అవును. ఇస్తానంటున్నాడు, అది అమల్లోకి వస్తుంది. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి 3,000 నుంచి 4,000 చేస్తా అన్నాడు, ఆ, ఒకేసారి 4,000 వస్తుందమ్మా వాళ్ళకి. వస్తుంది. అలా వికలాంగులు కూడా 3,000 నుంచి 6,000 చేశారు. వాళ్ళకి కూడా వస్తుంది. ఇప్పుడు గ్యా- ఇచ్చే ఇస్తూనే ఉన్నాడు ఆయన. గ్యాస్ ఈ నెలలో ఇస్తానన్నారు, అవును. ఇస్తారంట. 48 గంటలు మళ్ళీ మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి అంటున్నారు. ఆ, ఒక సగటు కుటుంబానికి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా రావడం అంటే కొంత నయమే కదమ్మా వాళ్ళకి, నయమేగా మరి, ఖర్చు తగ్గుద్ది కదా. తగ్గుద్దిగా. ఉమ్. ఆ. మరి ఇంటికి చేస్తున్న జగన్ అసలు ఏమి చేయట్లేదు చంద్రబాబు అంటున్నాడు కదా మరి. జగన్ అలాగ మాట్లాడతాడు. ఆయన అంటే ఏదో ఒకటి చెప్తే జనాలు నమ్ముతారా మరి? నమ్ముతున్నారుగా పిచ్చ జనం. ఉమ్. అది కొంతమంది నమ్ముతున్నారు. కొంతమంది ఎవరో ఆయన మీద అభిమానం ఉండేవాళ్ళు నమ్ముతారు, అంతేగాని ఎవరో నమ్మరు. నమ్మకపోబట్టే మార్పు వచ్చింది. అవును. 14 సీట్లు. ఇప్పుడు నమ్మకపోబట్టే కదా అవును. మరి మార్పు వచ్చింది. లేకపోతే నమ్మితే ఎప్పుడో వేసేవాళ్ళుగా, ఆయన్నే గెలిపించుకొని కూర్చోబెట్టుకునేవాళ్ళుగా. ఖచ్చితంగా. మరి నువ్వు మంచి చేస్తే నీకే ఓట్లు వేసి ఇప్పుడు గతంలో 151 సీట్లు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు 11 సీట్లు ఎందుకు ఇచ్చారంటారు? మరి అదే చెప్పేదేంటి, ఆయన చేసింది బాగలేదు కాబట్టి ఆయన ఆపేశారు. ఉమ్. బాగుంటే ఆయన్నే నిలబెట్టేవాళ్ళుగా. ఈ రోజున రోడ్లు కానీ రాజధానిలో పనులు కానీ అసలు గత 5 ఏళ్లలో ఏమైనా జరిగిందమ్మా? అసలు 3 రాజ్యాలని ముక్కతెక్కలు చేసి ఒక్క రాయన్నా వేసాడు ఎక్కడన్నా? అవును. ఎక్కడా వేయలేదుగా ఒక రాయి కూడా. ఇవన్నీ జనాలు చూస్తున్నారని తెలుసు కదా, మరి అది ఆలోచించడా? ఆలోచించాల్సిన అవసరం ఆయనకేంటి? ఆయన పబ్బం గడిచిందా లేదా చూసుకుంటారు. ఆ ఋషికొండ మీద 500 కోట్లతో ఇల్లు కట్టడం కానీ 500 కోట్లు అది ప్రభుత్వానికే కట్టాను అంటున్నాడు. జనాలకు చెత్త పనులు వేసి ఆ చెత్త పనుల మీద వచ్చిన వసూలు చేసి ఆయన కట్టుకున్నాడు వాళ్ళ భార్యకి విలాస మందిరాలు, అంతే. ప్రభుత్వానికి కట్టాననేవాడు. ఇప్పుడు ప్రభుత్వం చూసేటప్పటికి ప్రభుత్వానికి కట్టానని ఆయన చెప్తున్నాడు, బుకాయిస్తున్నాడు, అంతే. మరి ఇంటి చుట్టూ వేసుకుని 13 కోట్ల రూపాయలు, సుమారు 12,80,00,000 గ్రిల్స్ అమ్మా. మరి 12 కోట్లు కాదండి, ఎంతైనా కట్టించుకుంటాడు, ఆయన ఇష్టం. అది ఆయన పరిపాలన ఉన్నాడు కాబట్టి ఆయన సాగించుకున్నాడు, అంతే. ఇంత తెలిసినా కూడా ఇంకా 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని మళ్ళీ నేనే వస్తా అంటున్నాడంటే ఆయన ఏమో అప్పటికేం చేస్తాడో, ఏం తిరకాసులు పెడతాడో ఎవరికి తెలుసు. ఇప్పుడు అంతే, ప్రజల మైండ్ ఎలా మారుతారు ఎవరికి తెలుసు, ఎవరు ఎలా మారుతారు ఎవరో చెప్పలేముగా. కానీ రాష్ట్రం కోసం, దేశం కోసం, లేకపోతే మన కుటుంబం కోసం ఆలోచించేవాడు ఆలోచిస్తాడు కదమ్మా. ఆలోచించే కట్టే కదండి మార్పు వచ్చింది, లేకపోతే ఎందుకు మారిపోతుంది? ఇప్పుడు ఆలోచించి 10 మంది ఆలోచించే కదా చేశారు ఇప్పుడు ఈ పని. చేస్తారు, నమ్మకం ఉంది. ఎందుకు చంద్రబాబు గారి మీద అంత నమ్మకం? ఆయన ఇప్పుడు కాదుగా, అప్పుడు వాళ్ళ క్రితం చేశాడు, అప్పుడు బాగా చేశాడు, ఇప్పుడు బాగా చేస్తాడు, అంతే. ప్రజల్లో ఆ నమ్మకం ఉంది. ఉంది. మొన్న 5 ఏళ్ళు జగన్ ఎందుకు ఇచ్చారంట అధికారం? ఒక ఛాన్స్ అన్నారు, నేను ఈ పథకాలు పెడతాను అన్నాడు, ఆ పథకాలు పెట్టాడు. 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచాడు, అలా పెంచుకొచ్చాడు ఆయన. అదే వాళ్ళకి నచ్చక మరి మార్పు తెచ్చుకున్నారు. ఆయనకన్నా కోట్లు పంచమను. ఇప్పుడు మొన్న ఇది వచ్చింది, వరదలు వచ్చింది, కనీసం ఆయన ద్వారాగా ఒక ప్యాకెట్ ఇచ్చాడా?
ఆయన వచ్చి పరామర్శించాడా? మరి చంద్రబాబు నాయుడు నీళ్ళలో దిగి అర్ధరాత్రి కాడ సేవ చేశాడు. మరి ఈయన ఒక్కరు దిగి అసలు తడి అక్కడ అవుద్దనే అందులోకి దిగలేకపోయాడు పాపం. అంతే చూస్తారుగా, చూడకుండా ఎట్టుంటారు.